ఎవరి వైపున స్టాండ్ తీసుకోవాలి? తల్లి వైపున, భార్య వైపున. తల్లి వైపున స్టాండ్ తీసుకుంటే నేను నీకోసం అందరినీ వదులుకుని వచ్చాను, నువ్వు నాకే సర్వస్వం అవ్వాలి అంటుంది. భార్య వైపున స్టాండ్ తీసుకుంటే ఇంతకాలం పెంచి పోషించాను, నన్నే ఇగ్నోర్ చేస్తున్నావు అని తల్లి అంటుంది. ఇందులో ఏమి చేసినా ఒకరు మాత్రం హర్ట్ అవుతూ ఉంటారు. ట్రూత్ ఏంటి అంటే ఇది వైఫ్ వర్సెస్ మదర్ కాదు. దీనికి కొన్ని బౌండరీస్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, ఇద్దరికి రెస్పెక్ట్ ఉండాలి. మదర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, దానివల్ల పార్ట్నర్ని హర్ట్ చేయకూడదు. పార్ట్నర్కి ప్రయారిటైజ్ ఇవ్వాలి, దానివల్ల మదర్ని అగౌరవపరచకూడదు. రెండు ప్రేమలు కావాలి, రెండు డిఫరెంట్గా ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. దాన్ని చూస్ చేసుకోమనడం కంటే బ్యాలెన్స్ చేయాలి. ఇలా చేసినప్పుడు మీ ముగ్గురికి కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది, రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మీరైతే మీ రిలేషన్షిప్ను బ్యాలెన్స్ చేస్తున్నారా, చూస్ చేస్తున్నారా కింద కామెంట్ చేయండి. అలాగే రీల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఛానల్ని.